గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను షిరిడి సిరీస్లోని మనం కంప్లీట్గా టెంపుల్స్ అనేది ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను అన్నాను కదా. సో అదే వీడియో ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ లంచ్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఈరోజు ఒక 5 to 6 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. అండ్ నైట్ చాలా లేట్ అయిపోయింది. మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి 12:5 అలా అయిపోయింది అనమాట. ఇంకా పడుకునేటప్పటికి 12:15. ఇంకా తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి ఇంకా స్టార్ట్ చేసాము. ఇంకా 4కి లెగిసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా నెక్స్ట్ షిరిడి సాయిబాబా టెంపుల్కి అయితే విజిట్ చేసేసాము నెక్స్ట్ డే. సో ఈరోజు అయితే ఒక 5 టెంపుల్స్ వరకు కవర్ చేసాం. కాకపోతే ఇందులో ఒక టెంపుల్ అయితే మేము వెళ్ళడానికి అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా చిన్న మోసం చేశాడు తెలుసా మా ఆటో డ్రైవర్. ఎలా అంటే అది ఓపెన్లో లేదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నా సరే, నేను తీసుకెళ్తాను, నేను చూపిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళిన వాడు కనీసం చూపించలేదు. మేము అలా క్లోజ్ అయ్యి ఉంటే ఇంకా బయట నుంచి చూసే వచ్చేసాం. అది ఏ టెంపుల్ అనేది నేను వీడియో మిడిల్లో అయితే చెప్తాను, డెఫినెట్గా వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. సో మేమైతే ఫస్ట్ ముక్తిధామ్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ మనకి ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు, బట్ లోపలికి వచ్చిన తర్వాత అడిగితే మనకి కంప్లీట్గా చూపిస్తున్నారు అనమాట. అక్కడ నుంచి తీసుకోండి. మేమైతే టెంపుల్కి వచ్చామన్నమాట. ముక్తిధామ్ టెంపుల్ ఇది మాత్రం. సో చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ నుంచి నేను ఎందుకు తీయలేకపోయానంటే వాళ్ళు ఎలా లేదని అనేసి అన్నారు. సో అందుకే నేను అదే తీయలేకపోయాను. సో మీకైతే ఇది మొత్తం అది ఎంట్రన్స్ మేము రాడు. సో ఇక్కడ 2 విగ్రహాలు ఎక్కువ ఉంటాయి మనకి. అండ్ ఇదంతా మనకి టెంపుల్ అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహాన్ని అయితే పెట్టారు. సో మేము మీకైతే ప్రతిదీ చూపిస్తున్నాము. స్టార్టింగే ఒకళ్ళు వాళ్ళు ఎలా అంటే యాక్చువల్లీ తీసిద్దాం, బట్ స్టార్టింగ్ ఎలా లేదన్నారు ఇంతకు ముందు. అలాగే ఒకసారి రిస్క్ అయింది. సో దట్స్ ద రీజన్ నేను లాస్ట్ టైం అయితే తీసుకోలేకపోయాను. సో ఈ విగ్రహాలు చూస్తున్నారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహాన్ని ఇలాగా వాళ్ళు సెట్ చేశారనమాట. యాక్చువల్లీ అన్ని హిందీలో ఉన్నాయి, బట్ నాకు హిందీ చదవడం రాదు. సో నాట్ టేకింగ్. సో ఇలాగా స్ట్రిక్ట్లీ నాట్ తీసుకోకూడదు అన్నారనేసి సో నేనైతే తీయలేదు. పిక్ పాకెట్స్ దగ్గర జాగ్రత్త అనేసి చెప్పారు. సో దిస్ ఇస్ వెంకటేశ్వర స్వామి నాకు చెప్పారనమాట, ఆంటీ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి. సో దిస్ లోపల ఇలా మొత్తం సెట్ అనమాట. నేను ఫస్ట్ టైం రావడం, బట్ సీరియస్లీ ఇట్స్ ఆసమ్. నిజంగా చాలా బాగుంది చూడడానికి కూడా. ముక్తిధామ్ ఇక్కడ వచ్చేసి ఇది నేమ్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా. సో ఇక్కడ కూడా ఇలా కంప్లీట్ గా సెట్ చేశారనమాట. సో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్ లోని ఇలా సెట్ చేశారు నీట్ గా. సో అటు సైడ్ ఎంటర్ అయ్యాం, అండ్ ఇటు సైడ్ నేను ఇక్కడ బయటకు వచ్చాను. అండ్ ఇక్కడ కూడా ఇలా సెట్ చేశారు అనమాట. ఆల్ దీస్ ఆర్ రిటర్న్ ఇన్ హిందీ. ఇక్కడ ఇలాగా శివలింగం కూడా ఇలా సెట్ చేశారు కిందన. అండ్ ఇక్కడ కూడా ఇలాగా. సో ఇక్కడ ఎంటర్ టెంపుల్ అయితే మనకి ఇలా ఉంటది. చాలా పెద్దది యాక్చువల్లీ టెంపుల్ ఇక్కడ. సో ఇదంతా లోపల అనమాట. మనం ఎంట్రన్స్ వచ్చేది అక్కడి వైపు నుంచి వచ్చాం మనం. సో ఇదంతా ఇలా ఉంటది. సో ఫస్ట్ విజిట్ అయితే నేను ఈ టెంపుల్ విజిట్ చేశాను. సో నెక్స్ట్ టెంపుల్ కి మనం అయితే మూవ్ అవుతాము, బికాస్ ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మనం నెక్స్ట్ టెంపుల్ వెళ్ళడానికి టైం సరిపోదు. సో దిస్ ఇస్ హనుమాన్ అనమాట. సో మనం ప్రతి దగ్గర ఇలాగ పాదాలు కూడా పెడుతున్నారు. దిస్ ఇస్ హనుమాన్ విగ్రహం. సో ఇది ఇలా. సో ప్రతి దగ్గర లైక్ ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క రూమ్ లాగా ఇలాగ మనం సెట్ చేశారనమాట. ఇది ప్రతి దగ్గర. సో ఇలా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ విజిట్ టు దిస్ టెంపుల్. ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ విజిట్. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగంకి అయితే వెళ్ళాము. 3 నదులు కలిసి ఉండే చెరువు అంటారు కదా. సో అక్కడికైతే మేము రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ నేను విజిట్ చేస్తుంది. అండ్ వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అక్కడ పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. లగేజ్. సో ఇప్పుడు మేము త్రివేణి సంగంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మేము దిగాము. ఇక్కడ నుంచి హోటల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్స్ టేక్ 1 hour జర్నీ. అక్కడ నుంచి ఒక 5 టెంపుల్స్ వరకు కవర్ చేస్తాము. సో
I'll get back to you. సో మేమైతే ఈ ఆటో ఎక్కాం. చూడండి సీట్స్ ఇలా ఉంటాయి, పైన కూర్చున్నాం మేము, మమ్మీ వాళ్ళు కింద కూర్చున్నారు అనమాట. చిన్ని ఆటో, దిస్ ఇస్ వెరీ స్మాల్ ఆటో యాక్చువల్లీ. ఓకే, త్రివేణి సంఘంకి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం, ఆటో ఇప్పుడు దిగాం అనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇదైతే మొత్తం ఎంట్రన్స్ పార్ట్. మేము ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ 3 టెంపుల్స్ ఉన్నాయంట. సో ఈ 3 టెంపుల్స్ ని మేము కవర్ చేయడానికి వచ్చాం. సో దాంతో మళ్ళీ ఇంకో 2 టెంపుల్స్ కి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. కనిపించట్లేదు. సో నది దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. సో మేమైతే జస్ట్ ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకొని మేము ఆ వాటర్ కొంచెం కలెక్ట్ చేసుకొని మేమైతే ఈ టెంపుల్ విజిట్ కంప్లీట్ చేసాము. ఈ లోపే ఇక్కడ పూజ అవంతా అవుతున్నాయి అన్నమాట. త్రివేణి సంఘం అంటారు. సో ఈ చెరువు నీళ్ళు చాలా మంచివి. సో మేము అందుకే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఇంకా అలా మళ్ళీ రిటర్న్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మేమైతే శివుడు టెంపుల్కి వెళ్ళామన్నమాట. మోస్ట్లీ ఇప్పుడు మేము విజిట్ చేసినవి చిన్న చిన్న టెంపుల్స్ యాక్చువల్లీ. సో కొన్నాటిల్లో ఫోన్స్ ఎలా ఉన్నాయి, కొన్నాటిల్లో ఫోన్స్ ఎలా లేవు. సో ఉన్న వాటిల్లో అయితే నేను పోస్ట్ చేసుకుంటున్నాను. గుడికి మనం స్టార్టింగ్ వెళ్ళిన ఫ్రంట్ స్టెప్స్ దగ్గర అయితే మనకి హనుమాన్ విగ్రహం ఉంటుంది. సో అక్కడ కూడా మనం దండం పెట్టుకొని మనం అయితే స్టార్ట్ చేసాము. అండ్ మనం వెళ్ళేటప్పటికి ఇవి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం పైకి టెంపుల్ రీచ్ అవుతాం. మధ్యలో మనకి పువ్వులు అవన్నీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. పూజ అవి నేను చూసేసరికి At last we have reached here. అట్ లాస్ట్ గుడి లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాము. సో మొత్తం దేవుడి విగ్రహం అయితే ఇలా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి శివుడి గుడి అనమాట మేము వచ్చింది. సో ఇక్కడ కూడా మేము ఇంకా దండం పెట్టుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే విజిట్ చేసాం. యాక్చువల్లీ ఎక్కువ టైం లేదు. సో వెంట వెళ్ళిన విత్ ఇన్ 2 to 3 minutesకి మేము రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. సో వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మేము సీతాదేవి గుహకి వెళ్తున్నాము. యాక్చువల్లీ అది క్లోజ్డ్ అంటున్నారు, బట్ ఆజా మేము పట్టుకెళ్తాం అనేసి అంటున్నారు. సో గోయింగ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. లెట్స్ సీ. మేమైతే ఎంటర్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే ఇలాగ చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి, బట్ ఇక్కడ క్లోజ్డ్ 3 months వరకు క్లోజ్డ్ అంట. ఇక్కడ మాకు క్లోజ్ అని తెలిసి కూడా ఆటో అతను ఫోర్సింగ్గా తీసుకొచ్చాడు ఇక్కడికి, ఈ టెంపుల్కి మాత్రం. సో ఇక్కడ మేము దెబ్బ అయిపోయాము. యాక్చువల్లీ మేమైతే ఈ టెంపుల్ కి వచ్చాం, బట్ ఇక్కడ మనకి లోపల ఫోన్ అయితే అలౌడ్ లేదు. సో అందుకనే మేము ఫోన్ అయితే తీయలేదు అనమాట బయటికి. బయటకు వచ్చిన తర్వాత నేను తీస్తున్నాను. మా సిస్టర్ వాళ్ళు ఇంకా పైన ఉన్నారు. ఆంటీ తమ్ముడు సిస్టర్ పైన ఉన్నారు. సో అంకుల్ అండ్ ఆంటీ అయితే ముందుకు వచ్చారనమాట, కూర్చున్నారు ఇక్కడ. సో ఇది బ్యాక్ క్యామ్ పెట్టి మీకు బయట చూపిస్తాను. సో ఇది మనకి ఎగ్జిట్ వే టెంపుల్ నుంచి. టెంపుల్ బయట అయితే మొత్తం ఇలా ఉంటది, రామ్ మందిర్ ఇదంతా. సో బయట అయితే ఇలా ఉంటది అనమాట, రైట్ అరౌండ్. సో మధ్యలో అయితే ఇలా టెంపుల్ మనకి. లోపల మనకి ఫోన్స్ ఎలో లేదు. సో అందుకనే మనం లోపలైతే ఏమీ షూట్ చేయలేదు. బయట అయితే మనం కంప్లీట్ గా ఇలా ఉంటది సెట్ అంతా. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇక్కడ భజనలు కూడా ఎప్పుడూ అవుతూ ఉంటాయి. చాలా నీట్ గా చాలా బాగుంది కూడా టెంపుల్ అయితే. సీతా గుహకు వెళ్ళాం కానీ కాకపోతే అక్కడ క్లోజ్డ్. సో దట్స్ ద రీజన్ అక్కడైతే మేము షూట్ చేయలేకపోయాము. సో హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా నో క్యామ్స్ అలౌడ్. సో మేము తీయలేకపోయాము లోపల కూడా. హనుమాన్ టెంపుల్ ఏంటంటే ఇక్కడ విగ్రహం కాదనమాట, ఇది కంపల్ విగ్రహం వచ్చేసి కంప్లీట్ గా స్టోన్ ఉంటది, చెట్టు కింద వెలిసినట్టు స్టోరీ అనమాట. అది కంప్లీట్ స్టోన్ వచ్చేసి మొత్తం ఆరెంజ్ కలర్ లో అలా విగ్రహాన్ని డిజైన్ చేశారు. అది రియల్ ది అనమాట. ఇట్స్ నాట్ లైక్ విగ్రహం స్టాచ్యూ టైప్. ప్రెసెంట్ మేము వచ్చినవన్నీ చిన్న చిన్న గుళ్ళు అనమాట. మళ్ళీ సేమ్ ఆటో ఎక్కాలి, చిన్న ఆటో. బ్యాక్ సీట్స్ మాత్రం భలే ఉన్నాయి. సో ఇక్కడ మనకి టెంపుల్ ఇలా ఉంటుంది అండ్ పక్కన ఇలా చిన్న చిన్న హౌసెస్ అనమాట. సో లక్ష్మణుడు సీతాదేవిని బయటికి రాకుండా గీత గీస్తారని అంటారు కదా. సో ఆ స్టోరీ అనమాట ఇది కంప్లీట్గా. సో మళ్ళీ ఆపోజిట్లో ఒక టెంపుల్ ఉంది, అక్కడ కూడా ఇలా వెళ్ళి వచ్చేద్దాము. చూస్తున్నారు కదా పైన ఫోటో కూడా ఇలాగ లక్ష్మణ రేఖది ఇలాగ రావణాసుడు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అనే స్టోరీ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఇది. సో అది ఆపోజిట్ ఉన్న టెంపుల్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇలాగా. ये लक्ष्मण रेखा मंदिर है। हाँ लक्ष्मण रेखा मंदिर ओके। यहाँ से माता सीता रावण को भिक्षा देने के लिए इस रेखा को पार करके बाहर आई। इसलिए इस स्थान पर अन्नदान की विशेष मान्यता मानी जाती है। यदि आपने अपने जीवन काल में किसी भी तीर्थ पर जाकर अन्नदान नहीं किया
और यदि आप यहाँ पर आकर दक्षिणा दान, ఓకే दक्षिणा दान का विशेष महत्व है क्योंकि माता सीता ने इस टेम्पल से रावण को दक्षिणा दान दिया था। ఓకే థ్యాంక్ యూ. इतना हम लोग को नहीं आता लेकिन సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. కొంచెం క్లౌడీగానే ఉందన్నమాట మనకి వెదర్. ఇప్పుడైతే మేము త్రయంబకేశ్వరం టెంపుల్ కి అయితే వచ్చాం. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం. తెలుగులో నాకు కొంచెం మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్, అది మీరే హ్యాండిల్ చేసుకోండి. సో ప్రెసెంట్ అయితే 6:30 అయింది. ఇక్కడ ఇంకా ఈ టెంపుల్ తర్వాత ఇంకా డైరెక్ట్ షిరిడి అన్నమాట. సో కొంచెం అబ్బేసినట్టు అనిపించింది మనకి. 3 o'clock నుంచి ఇలాగే ఉందన్నమాట క్లైమేట్ అయితే. సో మేము టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. దిస్ ఇస్ ద వే. ఆన్ ద వే లోనే ఇక్కడ ఇన్ని షాప్స్ అవి ఉన్నాయన్నమాట. సో అక్కడ ఎడ్జ్ లోనే మనకి టెంపుల్ మీకు కనిపిస్తుందో లేదో షోయింగ్. సో అది టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడ వరకు నడుచుకొని వెళ్ళాల్సి ఉంటది. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. మేమైతే దీని లోపల ఎంటర్ అవుతున్నాం. ఫ్రీ దర్శనం వచ్చింది. డొనేషన్ దర్శనం 200. సో మేమైతే దర్శనంకి దగ్గరలో ఉన్నాం. ఇన్ కేస్ ఫోన్ అయితే నాట్ అలౌడ్ అనేసి అంటున్నారు. సో ఇన్ కేస్ ఫోన్ ఈస్ నాట్ అలౌడ్ నేనైతే ఫోన్ లోపల తీసుకెళ్ళి నేనైతే ఏం షూట్ చేయలేను. ప్రెసెంట్ అయితే బయటకే చూపిస్తున్నాను. సో లోపల శివుడికి అయితే ఇలా పూజ చేస్తారనమాట. అది యాక్చువల్లీ నుయ్యిలా ఉండి దాని లోతుకుండి అక్కడ శివలింగం అనేది ఉంటారు అండ్ అక్కడ పూజ చేస్తారనమాట. ఈ టెంపుల్ గురించి మాకు ఒకరు కూడా చిన్న ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు కూడా ఒకసారి చూడండి. దానికి ఇక్కడ మన ఇండియాలో ఉండే శివలింగాల పైన కాశీ రామేశ్వరం కన్నా అక్కడ వచ్చి హైట్ లో ఉంటారు భూమి పైన, ఇక్కడ వచ్చి భూగర్భంలోనే ఉంటాడు అనమాట శివుడు అనమాట. అందుకు ఇక్కడ ముగ్గురు కలిసినది కాబట్టి 3 లింగాలు కలిసినది కాబట్టి త్రయంబకేశ్వరం అని పేరు వచ్చింది అన్నమాట. This is my cute little auntie. మార్నింగ్ నుంచి మేము టెంపుల్స్ కి తిరుగుతూనే ఉన్నాం. ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా నేను యాక్చువల్లీ ఫేస్ కి ఏం రాయలేదు. మా సిస్టర్ ఏమేసి నువ్వేం తెలపకుండా ఉన్నా అసలు ఏ డ్రెస్ చెప్తా లేదని అడుగుతుంది చూడండి. మార్నింగ్ నుంచి టెంపుల్ కి తిరుగుతూనే ఉన్నాం. అసలు స్పేస్ లేదు మనకి లైక్ క్లీన్ చేసుకోవడానికన్నా. అలాంటి నమ్మద్దు నమ్మద్దు. సో మా దర్శనం అయితే అయిపోయింది. లోపల మనకి ఫోన్ క్యామ్ అలో లేదు. సో దట్ ఇస్ ద రీజన్ నేనైతే లోపల ఏం తీయలేకపోయాను. సో బయటకి అయితే వచ్చేసాం. ఇక్కడ త్రిశూలం దగ్గరికి అయితే బయటకు వచ్చేసాం అన్నమాట. సో ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ 8:22 అయిపోయింది. ఆల్రెడీ క్యాబ్ లో వచ్చాం కాబట్టి టైం కూడా అయిపోతుంది. సో ఇక్కడ షిరిడీకి వెళ్దాం అనుకున్నాం బట్ టైం అయితే మనకి ఇంకా లేదు. లోపల అన్నమాట ఇది బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ బయట మనకి చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఇది లైక్ చాలా మంది కూర్చోవచ్చు. ఈవెన్ లైన్ కూడా చాలా పెద్దది అయిపోయింది మాకు. అసలు ఫోన్ తీయడానికి కూడా అవ్వలేదు చాలా ఎక్కువ జనాలతోటి. బయట అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది లోపల. సో మేమైతే ఎగ్జిట్ అవుతున్నాము. టైం వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది నైట్. ఇంకా కడుపులో ఎలకలు మామూలుగా పరిగెట్టట్లేదు ఆకలికి. సో ఇక్కడ చిన్న హోటల్ ఉంటే అక్కడ మాకు డ్రైవర్ ఇక్కడ తినేయండి అనేసి అన్నారు. సో మేము డిన్నర్ అయితే ఇక్కడ చేసేసాము. జస్ట్ టిఫిన్సే తిన్నాము. మా ఇక్కడ టేస్ట్ నాకు అంతగా అనిపించలేదు. అట్ లాస్ట్ డిన్నర్ అయిపోయి ఇంక మేము అయితే రిటర్న్ అయిపోయాం. రూమ్కి వెళ్ళేటప్పటికి లిటరలీ 12 దాటిపోయింది. సో రేపటి షిరిడి సాయిబాబా వీడియో అయితే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అలాగే వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. బాయ్. టైం 12 అయింది. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ నైట్.